హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ బెజవాడ బిందుని. ఏంటిది ఇది అనుకుంటున్నారా అండి? చెప్తాను వినండి. పొట్టివారి పసందైన విందు అండి. శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్ కుంచనపల్లిలో మొన్న 15/8/2025 మా హస్బెండ్ క్యాటరింగ్ చేశారండి. మేము క్యాటరింగ్ ఎలా చేస్తాము ఏంటి అనేది మీకోసం ఇది లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి, చూడండి. వెల్కమ్ డ్రింక్స్ అండి. సోడా హబ్, అలాగే హాట్ బాదం పాలు, అలాగే ఈవినింగ్ స్నాక్స్ గుంటూరు మిక్చర్ స్టాల్, చాట్ కౌంటర్, చాక్లెట్ పౌంట్, ఆ తర్వాత స్ప్రింగ్ పొటాటో, పాప్కార్న్, పానీపూరి, ఫ్యాన్సీ పావ్ బజ్జీ, పిజ్జా, మలై మిక్స్డ్ చాట్, ఇవి అన్నీ కూడా ఆ రోజు అక్కడ పెట్టిన ఈవినింగ్ స్నాక్స్ అండి. ఫుల్గా పెట్టారు. చూడండి, మీకు తెలుస్తుంది, మీకు వీడియోలో ఈ క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇది స్ప్రింగ్ పొటాటో అండి. ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది పానీపూరి అండి. మేము ఎలా క్యాటరింగ్ చేస్తాం అనేసి మీకోసమే అండి ఈ వీడియో అయితే తీశాను. ప్లీజ్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది చాక్లెట్ పౌంట్ అండి. అదిగోండి, స్నాక్స్ కౌంటర్ దగ్గర ఫుల్గా రష్ ఉంది, ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. ఓకేనా అండి? తర్వాత నేను మీకు ఇప్పుడు మెయిన్ కోర్స్లోకి వెళ్తాను, పదండి. ఇప్పుడు టిఫిన్స్ చెప్తున్నాను. ఇది మెనూ కార్డ్ అండి. మేము ఇలా మెనూ కార్డ్ కావాలి అంటే మేము ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు అడిగారు మెనూ కార్డ్ ప్రొవైడ్ చేయమని, అందుకోసమే మెనూ కార్డ్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇట్లాగా ప్లేట్స్ అవి వస్తాయి. సర్వ్ గర్ల్స్, హోటల్ మేనేజ్మెంట్ బాయ్స్, హోటల్ మేనేజ్మెంట్ సర్వ్ గర్ల్స్ తోటి సర్వ్ చేయడం అయితే జరుగుతుందండి. ఆ రోజు పెట్టిన స్వీట్స్ బాదం షౌర్మా, ఆప్రికాన్ డిలైట్, ఫ్రూట్ హల్వా, హాట్స్ వచ్చేసి రాజస్థాన్ బర్ఫీ, ఐస్ క్రీమ్ లాలీపాప్, టమాటా సాస్, పన్నీర్ కుల్చా, పూల్ మఖానీ కర్రీ, అవి అయితే అవండి. రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇది టిఫిన్స్ అండి. చూడండి, ఇడ్లీ, పేపర్ ఇడ్లీ, కారపొడి, చట్నీ, గుంట పునుగులు, ఇవి అన్నీ లైవ్ ఇస్తారండి. గుంట పునుగులు, ఇది లాలీపప్, ఇదిగోండి గుంట పునుగులు అన్నీ లైవేనండి. ఇది ఆపాలండి. ఆపాల్ విత్ కొబ్బరి పాలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఆపాలు విత్ కొబ్బరి పాలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా అండి? ఇవి అన్నీ అయితే దోశకి కావాల్సిన బ్యాటర్ అది అంతా, దోశ పెనాలు అవి అన్నీ కూడా లైవ్ అండి. ఏదంటే కస్టమర్స్ వచ్చినప్పుడు వేసి వేడివేడిగా ఇస్తారు. చిట్టి పూరి, బేబీ కుర్మా, అదే పూరి కూర, కుర్మా, ఇంకా ఇవి అన్నీ అయితే చట్నీలండి. ఇది ఐటమ్స్ అయితే ఇట్లాగా సర్వ్ చేసి, అదే ఎల్ఈడి కౌంటర్ మీద పెట్టి సర్వ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా అంతే అండి. పిజ్జా, దోశ, అది మీకు ఏ ఐటెం కావాలి అంటే ఆ ఐటెం అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫుల్ చూడండి, అంతా ఎల్ఈడి కౌంటర్. ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ బాయ్సేనండి. క్యాటరింగ్ అయితే మంచిగా చేస్తారు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇలా వాటర్ బాటిల్స్ కావాలంటే వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏం కావాలంటే అవి ప్రొవైడ్ చేస్తారు. సాంబారు, రాగి సంకటి, పొగలు కక్కుతుంది కదండి రాగి సంకటి అయితే. వెజ్ పులుసు, ఇది పండు మిర్చి పిండి, ఆ తర్వాత సగ్గుబియ్యం కారాబాత్, సేమియా కారాబాత్, సేమియా దద్దోజనం మీ భాషలో చెప్పాలి అంటే. ఇది ఇంకా లోపల డిన్నర్ అండి. బయట టిఫిన్స్ అయిపోయినాయి కదా, ఇది మొత్తం లోపల డిన్నర్సేనండి. ఫుల్గా
చాలా బాగుందండి. ఇది ఎల్ఈడి కౌంటర్ వచ్చి రౌండ్ సర్కిల్ వస్తుంది, రౌండ్ రింగ్ వస్తుంది. చూడండి సలాడ్స్ పెట్టారు, తర్వాత ఇవన్నీ కూడా ఉడకపెట్టినవన్నీ పెట్టారు. ఇదిగోండి ఇక్కడ నుంచి మళ్ళీ బయట ఏది పెట్టారో లోపల కూడా కొన్ని అయితే ఐటమ్స్ అవైతే వస్తూ ఉంటాయండి. ఎందుకంటే టిఫిన్స్ దగ్గర పెట్టాలి, తర్వాత డిన్నర్ దగ్గర కూడా పెట్టాలి కాబట్టి స్వీట్స్ హాట్స్ డిన్నర్ దగ్గర కూడా పెట్టారండి. ఇదిగోండి ఇది ఎంత రౌండ్ రింగ్ వస్తుందన్నమాట. చాలా బాగుంది రింగ్. చూడండి మీకు కూడా అర్థమవుతుంది కదా వీడియోలో, నేను చెప్పిందే కాదు. పనసకాయ బిర్యానీ అండి, వెజ్ ఫ్రైడ్ రైస్, మిర్చికా సలాడ్, ఆనియన్ రైతా, మామిడికాయ పప్పు, వెజ్ పులుసు, వంకాయ పొడుగు వంకాయ మసాలా, వైట్ రైస్, నెయ్యి, మిక్స్డ్ వెజ్ ఆవకాయ, కాజు ఆవకాయ, ద్రాక్ష ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, ఉల్లి ఆవకాయ, పండు మిర్చి గోంగూర చట్నీ, రోటి పచ్చడి, చింతకాయ పచ్చడి, జామకాయ పచ్చడి, పల్లీ కారం, పుదీనా కారం, పుట్నాల కారం, కొత్తిమీర కారం, వడియాలు, చల్లమిర్చి. చూడండి ఎన్ని ఐటమ్స్. వైట్ రైస్, ఇది ఉలవచారు విత్ క్రీము, సాంబార్, రసం, అన్నీ వేడివేడిగా వడ్డిస్తారండి. కుండ పెరుగు. ఓకేనా, మీకు అర్థమైందా? కుండ పెరుగు అది. ఇది అండి ఫుల్గా అయితే ఇది చూడండి, నేను మీకు కనిపించాను. నేను ఆ రోజు వెళ్ళి మీకోసం, మీ అందరి కోసం అయితే వీడియో అయితే తీశాను. చాలా బాగా చేస్తారండి. 50 నెంబర్స్ నుంచి 5000 నెంబర్స్ వరకు అయితే క్యాటరింగ్ చేయడం మా ప్రత్యేకత. మేము ఈ ఫీల్డ్లో ఉండి 30 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లోనే మేము ఉన్నాము. ఈ ఫీల్డ్ మా మావయ్య గారి తర్వాత మా హస్బెండ్ కొనసాగిస్తున్నారండి. మీరు ఒక్కసారి ఇదిగోండి షర్ట్స్ మీద కూడా ఆఖరికి ఎస్వీఆర్ క్యాటరింగ్ అనే ఉంటుంది. అదిగోండి నేమ్ బోర్డ్స్ ఉంటాయి. అన్నీ బాగా మంచిగా చేసి ఇస్తాము. వన్స్ ఒక్కసారి క్యాటరింగ్ ఇచ్చి చూడండి. ఏదనేది మేము చేస్తామో లేదో అనేది తెలియాలి అంటే ఒకసారి అనేది మాకు అవకాశం ఇస్తే మీకు తెలుస్తుందండి. ఇది మీకోసమే నేను వెళ్ళి మరీ వీడియోస్ తీసి పెట్టింది, మీకోసమే పెట్టాను. చూడండి మొత్తం 70+ ఐటమ్స్ అండి ఆ రోజు మేమైతే చేసి పెట్టింది. ఇది పూతరేకు ఐస్ క్రీమ్ అండి, లైవ్ పూతరేకు ఐస్ క్రీమ్. పూతరేకుల మీద తేనె వేసి పందార పొడి, జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ వేసి, చాక్లెట్స్ అవన్నీ కూడా వేసి ఐస్ క్రీమ్ పెట్టి, ఐస్ క్రీమ్ మీద హార్లిక్స్ పెట్టి పూతరేకు అయితే ఇస్తారండి. పూతరేకు ఐస్ క్రీమ్ అయితే చెప్పాలి అంటే సూపర్, వావ్, చాలా బాగుంటుందండి. అది చాలా బాగుంటుంది. మీకు అన్నిటికీ రివ్యూ అయితే నేను ప్లాన్ చేశాను. ఈ పూతరేకుది తిన్నది తర్వాత కూడా రివ్యూ అయితే ఇస్తాను. చూడండి ఒక్క నిమిషం అలా 1 సెకండ్ ఆగండి. అదిగోండి రివ్యూ. ఓకేనా, ఇది కిల్లీ స్టాల్ అండి. వెనక మా కిల్లీ స్టాల్ ఇదంతా. వాళ్ళు కిల్లీ చుట్టి మనకైతే ఇలా పెడతారు. ఇదిగోండి కిల్లీ ఇవ్వడానికి కూడా లేడీస్ అయితే ఇక్కడ ఉన్నారు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. వచ్చి అందరూ కిల్లీ తీసుకుని వెళ్తున్నారు. మీకు అంతా అర్థమవుతుంది కదా. అది ఫుల్ క్రౌడ్ అండి, ఫుల్ క్రౌడ్. చాలా 70+ ఐటమ్స్ పెట్టామండి. నాకు తెలిసి ఒక 1500కి ఏమో అండి ఆ రోజు మేము అక్కడ క్యాటరింగ్ చేయడం అయితే జరిగింది. అది మీకు కనుక నచ్చితే కనుక ఒక్కసారి అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి, కాంటాక్ట్ అవ్వండి. 50 నెంబర్స్ నుంచి 5000 వరకు అయితే చేస్తారు. అది ఫుడ్ అయితే క్వాలిటీ ఉంటుంది, మంచిగా అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు వన్స్ ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ వినాయక చవితికి కిట్ అయితే నేను ఫాలో చేశాను. వినాయక చవితికి 7 ఇయర్స్గా మేమైతే చేస్తున్నామండి. సార్ ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. మూడోసారి కొంచెం చాలా బాగుంది. ఓకే మేడం, ఫుడ్ ఎలా ఉంది? స్వీట్ అయితే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఫుడ్ బాగుందా? థ్యాంక్ యూ మేడం. మేడం ఫుడ్ బాగుందా? థ్యాంక్ యూ మేడం.
రివ్యూ చెప్పండి ఫుడ్ ఎలా ఉంది పట్టు చీర లాగా మీ ఫుడ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ రూల్ బకెట్ కింద చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఇటు చూడు కుల్చా అయితే నోట్లో పెట్టుకుని మిలిటరీ బాబు చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ కస్టమర్స్ రివ్యూ కూడా చూశారు కదండి. మీకు ఏమైనా క్యాటరింగ్స్ కావాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. పైన నెంబర్ అయితే ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.